సార్ ఈరోజు 'సుధీర్' మూవీ 'జటాధార' రిలీజ్ అయింది. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ మీ నుంచి సినిమా ఫీడ్‌బ్యాక్ ఏంటి? అంటే తెలిసిన కథని తెలిసినటువంటి ప్రేక్షకులకి చెప్తున్నాను అనే ఫీలింగ్‌తో హ్మ్. కథని చాలా అద్భుతంగా నరేట్ చేయగలిగితే సినిమాకి జనాలు అట్రాక్ట్ అవుతారు. తెలిసిన కథని తెలిసిన లెవెల్ కంటే కూడా దిగువలో తీస్తే హ్మ్. జనాలు డిసప్పాయింట్ అయ్యి బయటకొస్తారు. 'జటాధార' విషయంలో దాదాపు అదే జరిగింది. అంటే సినిమాలో పెద్దగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. హ్మ్. అంటే మనకి నిధులకి సంబంధించి ఒక అవగాహన ఉంది. అంటే ఇప్పటికీ తవ్వకాలు జరిపే బ్యాచులు కొండల మీద పడి గుట్టలు తవ్వేసి హుహు. నానా గోల చేస్తూ ఉండటం మనకు తెలుసు. ఓకే. రంగురాళ్ళ తవ్వకాలు హ్మ్. హ్మ్. నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఇక్కడ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అంటే నిధులు ఎలా ఎక్కడ ఎలా పెడతారు? దానికి ఏమేమి రక్షణలు ఏమేమి పెడతారు అనే దానికి సంబంధించి కూడా రకరకాల సిద్ధాంతాలు అవును. మనకు తెలుసు. అవును. నాగబంధం వేసుంది అని చెప్పి పద్మనాభ స్వామి గుడిలో దాని జోలికి వెళ్ళలేదు. ఆ అవును. నిధి జోలికి. సుప్రీం కోర్టే వద్దని చెప్పినటువంటి పరిస్థితి. అవును. అలాగా ఇక్కడ పిశాచ బంధనం వేసినటువంటి ఒక నిధి తాలూకా కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని డైరెక్టర్ గారు ముందే చెప్పాడు. అవును. ఆడియన్స్‌కి ఈ కథ ఏం చూడబోతున్నాం అనేది తెలుసు. ఏ సన్నివేశం కూడా ఆడియన్స్‌ని హుక్ చేసే పద్ధతిలో వాళ్ళు రాసుకోలేదు. అలాగే తెర మీద ఎగ్జిక్యూట్ చేయలేదు. హుహు. రొటీన్ స్టైల్‌లో నడిచింది. అలాగే ఈ కథలో వాళ్ళు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకున్నటువంటి చాలా విషయాలు ఆడియన్స్‌కి అర్థమైపోయే పద్ధతిలో నడిచినాయి. హుహు. అందుకని కథలో ఏమీ పెద్ద ట్విస్ట్‌లు అనిపించలేదు చూస్తున్న ప్రేక్షకుడికి. ఓకే. అలా చూస్తూ వెళ్ళిపోయారు. మధ్యలో చాలామంది డ్రాప్ ఔట్స్ ఉన్నారు. హుహు. హ్మ్. అంటే వెళ్ళిపోయారు ప్రేక్షకులు కొంతమంది తిరోగమన దిశగా. ఓకే. కాబట్టి ఈ సినిమా సుధీర్ బాబుకి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించలేదు. హ్మ్. ఆయన కూడా అంటే ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా అనేది వాళ్ళు ఇచ్చినటువంటి నేరేషన్. అలాగే ఇందులో ఆర్టిస్టులు కూడా సోనాక్షి సిన్హా వీళ్ళందరూ ఉన్నారు. అవును. ఇలా భారీ స్టార్ కాస్ట్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్ మార్కెట్‌కి వెడుతున్నాం మనం. హిందీలో కూడా రిలీజ్ అయింది ఈరోజు ఆ సినిమా. ఓహ్! అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మార్కెట్ అనగానే కొంచెం ఈ తరహా ఎలిమెంట్స్ ఉంటే పాన్ ఇండియా మార్కెట్‌కి సినిమా వర్కౌట్ అవుతుంది అని మనం ఏ మార్కెట్‌ని అడ్రెస్ చేస్తున్నామో ఆ మార్కెట్‌కి ఏ ఇంగ్రీడియెంట్స్ కావాలి హ్మ్. అని చెప్పి అవి తీసి మూకుడులో వేసి కూర వండినట్టుగా తయారైంది సినిమా. ఓకే. అలా కాకుండా ప్రాపర్‌గా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని దానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్‌ని చేర్చుకుంటూ వెళ్ళుంటే హ్మ్. ఆర్గానిక్‌గా సినిమా జనాల్ని పట్టుకోగలిగి ఉండేది. రెండోది దయ్యాలున్నాయా? దైవశక్తి ఉందా? దీని మీద డిస్కషను. ఈ సినిమాలు అనేకం చూసేసున్నాం మనం. అవును. మీరు సినిమా మీ కథ జనాలకి తెలిసిన కథే అయినప్పటికీ మీరు చెప్పే పద్ధతి జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయగలిగి ఉండాలి. హ్మ్. అలా లేదది. వాళ్ళు రాసుకున్న లైన్‌లోనే తేడా ఉంది. అంటే చాలా చౌకబారుగా రాసేసుకుంటూ వెళ్ళిపోయారు. హ్మ్. అంటే ప్రేక్షకుల స్థాయి ఏమిటి? వాళ్ళు థియేటర్‌కి రావటమే కష్టంగా తయారైనటువంటి పరిస్థితి. అవును. అంటే థియేటర్‌కి రప్పించడానికి 2 మార్గాలు. ఒకటి కథలో విపరీతమైన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. హ్మ్. లేదు జనాల ఆలోచనలని మించినటువంటి కంటెంట్ ఏదైనా చెప్పగలగాలి. అవును. లేదు అంటే గనక మీ మీ స్క్రీన్ ప్లే ఆర్డర్‌లో ఏదన్నా మ్యాజిక్ ఉండాలి. హ్మ్. ఏవి లేకపోయినా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అయినా అయ్యుండాలది. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కంటెంట్ ఉంది అని వాళ్ళు నమ్మారు. ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళు నమ్మారు. దాన్ని ఒక లిమిటెడ్ స్కేల్‌లో అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా పద్ధతిగా ఖర్చు పెట్టారు. అంటే మనం ఏ మార్కెట్‌లని అడ్రెస్ చేస్తున్నామో ఆ మార్కెట్‌లలో నుంచి రిటర్న్స్ ఏ రేంజ్‌లో ఉంటున్నాయో కూడా కాలిక్యులేట్ చేసుకొని, ఆ మేరకు ఖర్చు పెడుతూ వెళ్లారు కాబట్టి, మొత్తం ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్రామరు అంతా తెర మీద కనిపించేసింది. కనిపించడం వలన సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్నయితే ఇవ్వదది. ఓకే. ఇంత కాలిక్యులేటెడ్‌గా, ఇంత సిస్టమాటిక్‌గా సినిమా తీసినప్పుడు, హ్మ్. పైగా అక్కడేమి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గాని కంటెంట్‌లోనూ లేవు, విజువల్‌గాను లేవు. ఓకే. దాంతో జనాలు ఏమాత్రము ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది సుధీర్ బాబు ఆయన పాన్ ఇండియా ఆ మార్కెట్ ప్రమోట్ అవుతాను అనే ఉద్దేశంతో కమిట్ అయి ఉంటాడు. హ్మ్. ఈ తరహా సినిమాల కంటే కూడా నిజానికి ఆయనకి పేరు తెచ్చిన సినిమాలన్నీ
కుటుంబ కథా చిత్రాలే పేరు తెచ్చినాయి ఆయనకి. ఇక్కడ లోకల్ మార్కెట్ డైరెక్టర్లతో ఆయన చేసిన 'మోహన్ ఇంద్రగంటి'తో చేసినటువంటి సినిమాలు హ్మ్. ఇవి వర్కౌట్ అయినాయి. కాబట్టి ఆ తరహా సినిమాలు కొంచెం సరదాగా ఉండే సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు ఈ తరహా సినిమాలతో వెళ్ళిపోతే బెటర్ ఆయన. ఓకే. లోకల్ మార్కెట్‌లో కాన్సంట్రేట్ చేసి, హ్మ్. లోకల్ మార్కెట్‌లో విజయాలు అందుకుని, ఆ తర్వాత కంటెంట్ బలంగా ఉన్నప్పుడు మాత్రమే పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగేయటం మంచిది. లేకపోతే ఇదొక ఫెయిల్యూర్ వెంచర్‌గా అక్కడ కూడా మిగిలిపోతుంది. హిందీలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా ఈరోజు. ఆ! అక్కడ కూడా ఏం పెద్ద ఆశాజనకంగా లేదు పరిస్థితి. హుహు. అందుకని ఇలా నిరాశాజనకంగా ఉన్నటువంటి సినిమాల్లో నటించడం కన్నా కూడా కొంచెం ప్లాన్ చేసుకుని, కొంచెం వెయిట్ చేసి, ఒక మంచి స్క్రిప్ట్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే తనకు కూడా బావుంటుంది. ఓకే. తను తను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి తన మీద. అవును. నటుడిగా, ఒక పెర్ఫార్మర్‌గా అతనికి ఒక ఇమేజ్ ఉంది తెలుగు మార్కెట్‌లో. అవును. అలాగే అతను మంచి సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటాడు అనేటువంటి ఒక భరోసా ఉంది అతని మీద. హ్మ్. ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తే జనాలు ఆ భరోసాను కూడా నెమ్మదిగా లూజ్ అవుతున్నారు అనిపించింది. అంటే ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవి కూడా అంతగా జనాల్ని ఇన్‌స్పైర్ చేసే పద్ధతిలో లేవు. అవును. ఆ లేకపోవడం వలన ఈ సినిమా ఓపెనింగ్స్ ఎక్కడా కనిపించలేదు. హ్మ్. అంటే థియేటర్‌కి జనాలు రావడం లేదు, మీరు క్రౌడ్ పుల్లర్ కాదు అనుకున్నప్పుడు ఒక డిస్కసివ్ పాయింట్‌తో సినిమా తీయాలి. ఆ సినిమాలో ఉన్న పాయింట్ గురించి ప్రజలు మాట్లాడుకోగలిగి ఉండాలి. ప్రజలకి తెలిసిన కథని తెలిసిన పద్ధతిలో చెబుతూ సినిమాలు తీయటం వలన ఏ ప్రయోజనం ఉండదు మీకు. అది గుర్తించాలి సుధీర్ బాబు గారు. టోటల్‌గా ఆయన్ని మాత్రమే కాదు, సినిమా లవర్స్‌ని కూడా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా 'జటాధార'. అవునా? అంతే.